ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 2024 ఈ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని ఆయన అసలే విశాలమైన మనసు. అలాంటిది ఆయన ఈరోజు టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ఐటీడీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన నిన్న డైరెక్ట్గా మైక్ పట్టుకొని టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు, చదువు లేదు, వేలుముద్ర, ఆయన ఒక మధ్యతరగతి వాసి అని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడారు. ఈరోజు అన్నాల దగ్గరకు వచ్చి అందరి దగ్గర డ్రైవర్లందరి దగ్గర మేము డేటా కలెక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు మమ్మల్ని గుర్తించి అసెంబ్లీ గేటు టచ్ చేయాలంటే కూడా మాకు ఇంతకుముందు మేము ఒక డ్రైవర్లు అరే తురే అని మాట్లాడే పరిస్థితులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఒక టిప్పర్ డ్రైవరు ఒక ఎమ్మెల్యే అవుతున్నారంటే ఎంతో ఆనందంగా ఉందన్న. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని చెప్పేసి ఎంతో ఆనందంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే చూసారో అన్న పక్కన ఉన్నారు, నేను అదే మాట్లాడుతున్నాను. ఇది ఎక్కడ పుట్టించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సందర్భంగా ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం మాట్లాడేటప్పుడు మీకు ఏజ్ ఉంది కాబట్టి మీరు ఏదైతే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి, మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాన్ని అభినందించడం మానేసి ఈరోజు ఇలాగా మీరు హేళన చేయడం అసలు చాలా ఆశ్చర్యస్పదంగా ఉంది. అసలు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు ఏదైతే డ్రైవర్ అన్న ఉన్నారో రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అందరూ కూడా గమనించి కొన్ని ఈ ఒక నెలలో ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు వాళ్ళ సత్తా ఏంటనేది వాళ్ళు తెలియజేసుకుంటారు. కొంచెం అదుపులో మాట్లాడాలని ఒక సందర్భంగా తెలియజేసుకుంటారు. ఆయన అదే మీటింగులకి అదే సభలకి ఈరోజు తిరుగుతున్నారంటే అదే డ్రైవర్ ఉండాలి. ఈరోజు ఆయన అడుగు వేయాలంటే డ్రైవర్ ఉండాలి. అలాంటి డ్రైవర్ని పట్టుకొని టిప్పర్ డ్రైవరు, మధ్యతరగతోడు, వేలుముద్దోడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది అసలు పద్ధతి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఒక సందర్భంగా తెలియజేస్తాం. మా డ్రైవర్ నిలిచిపెట్టి చంద్రబాబు నాయుడు మీద కూడా గెలుస్తాము. మాకు సీట్ ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు మీద కూడా గెలుస్తాం. ఒక డ్రైవర్ని ఏలం చేస్తే అది గెలుచుకోమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఒక డ్రైవర్ని ఏలం చేయడం అది తప్పండి. మీరు పెద్దవారు, మీరు ఆలోచించి ముందే అడుగు వేయండి. చాలా దెబ్బతింటారు మీరు.